హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైబ్స్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ. ఇండియా రాజకీయాలలో బ్రిటిష్ టైం నుండి పెండింగ్లో ఉన్న ఇష్యూ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్. టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందుగా మా వీడియో అప్డేట్స్ తెలుసుకోవడానికి అండ్ వీడియోస్ చూడడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్. లెట్స్ స్టార్ట్. UCC fast tracked Uniform Civil Code. Uniform Civil Code. Uniform Civil Code. The Uniform Civil Code. कि यूनिफॉर्म सिविल कोड के नाम पर ऐसे लोगों को भड़काने का काम हो रहा है. आप मुझे बताइए, एक घर में परिवार के एक सदस्य के लिए एक कानून हो, परिवार के दूसरे सदस्य के लिए दूसरा कानून हो, तो क्या वो घर चल पाएगा क्या? 27 జూన్ 2023 రోజున ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి ఈ వీడియో చూశాక అన్ని మీడియా ఛానల్స్లో అండ్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ డిస్కషన్స్ అండ్ డిబేట్స్ మళ్ళీ ఒక తుఫాన్ లాగా స్టార్ట్ అయ్యాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. యూసీసీ అంటే ఏమిటి? యూసీసీ మనకు ఎందుకు కావాలి? యూసీసీ పైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒపీనియన్ ఏమిటి? ఎవరు యూసీసీకి వ్యతిరేకము అండ్ వారి వాదన ఏమిటి? కంక్లూజన్. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇండియన్ గవర్నమెంట్ యొక్క ప్రపోజల్. ఈ ప్రపోజల్ ప్రకారము ఇండియాలో ఉన్న అందరు సిటిజన్స్కి, వాళ్ళు ఏ మతం వారైనా ఏ క్యాస్ట్ వారైనా ఆడ మగ తేడా లేకుండా ఒకే రకమైన పర్సనల్ లాస్ అనేవి ఉంటాయి. ఇంతవరకు ఇండియాలో ఉన్న అందరు సిటిజన్స్కి ఒకే రకమైన పర్సనల్ లాస్ లేవు. సర్ప్రైజ్ అయ్యారా? ఎస్, లేవు. ఇప్పటికీ చాలా మతాల ప్రజలు అండ్ ట్రైబల్స్ ఈ పర్సనల్ లాస్ విషయంలో వాళ్ళ మతాలకి సంబంధించిన బుక్స్ని మరియు చాలా కాలం నుంచి వస్తున్న నమ్మకాలని మాత్రమే ఫాలో అవుతున్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అర్థం చేసుకోవడానికి ముందు ఈ కంట్రీలో అమలవుతున్న కొన్ని వేరే లాస్ గురించి తెలుసుకుందాం. క్రిమినల్ లాస్ ప్రకారము ఎవరైనా ఒక పర్సన్ మర్డర్, దొంగతనం లేదా వేరే ఏదైనా క్రైమ్ చేస్తే అతన్ని శిక్షించడానికి ఐపీసీ అండ్ సిఆర్పిసి కోడ్స్ అనేవి ఉన్నాయి. ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ అండ్ సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఆల్ ఓవర్ ద ఇండియా క్రైమ్ చేసిన వ్యక్తి ఏ మతం వాడైనా ఈ క్రిమినల్ కోడ్స్ అనేవి ఒకేలా ఉంటాయి అండ్ అందరూ పాటిస్తున్నారు కూడా. అంటే క్రైమ్ చేసిన వ్యక్తికి శిక్షించబడేది అతను చేసిన నేరాన్ని బట్టి, అంతేకాని అతడి మతాన్ని బట్టి కాదు. శిక్ష అనేది ఏ పౌరునికైనా సేమ్, అతను హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఆర్ ఇంకా వేరే ఏదైనా మతానికి చెందినవాడైనా. నెక్స్ట్, కమర్షియల్, బిజినెస్, కార్పొరేట్ లాస్. కమర్షియల్ లాస్ అంటే బిజినెస్, ట్యాక్సెస్ అండ్ సేల్స్కు సంబంధించినవి. ఈ లాస్ కూడా అన్ని మతాల వారికి సమానంగా ఉన్నాయి అండ్ అందరూ పాటిస్తున్నారు. పర్సనల్ ఆర్ సివిల్ లాస్. ఇప్పుడు పర్సనల్ లాస్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. పర్సనల్ లాస్కి సంబంధించిన ఇష్యూస్: మ్యారేజెస్ అంటే వివాహాలు, డివోర్స్ విడాకులు, అలిమోనీ భరణం అండ్ డివోర్స్ తర్వాత ఉండే మెయింటెనెన్స్, ఇన్హెరిటెన్స్ వారసత్వం, అడాప్షన్ దత్తత, గార్డియన్షిప్ అంటే సంరక్షకత్వం. ఈ ఇష్యూస్ అన్నింటికి మన కంట్రీలో ఉన్న అందరు సిటిజన్స్కి సమానమైన కామన్ లాస్ అనేవి లేవు. ఈ పర్సనల్ లాస్ విషయంలో ముస్లిమ్స్, క్రిస్టియన్స్, పార్సీ మతాల ప్రజలు వారి మతాలనుసారం వస్తున్న బుక్స్ని, నమ్మకాలని మాత్రమే ఫాలో అవుతున్నారు. హిందూస్, సిఖ్స్, జైన్స్ అండ్ బుద్ధిస్ట్ మతాల ప్రజలు గవర్నమెంట్ కంట్రోల్ చేస్తున్న సివిల్ లాస్ని ఫాలో అవుతున్నారు. అంటే హిందూస్, సిఖ్స్, జైన్స్ అండ్ బుద్ధిస్ట్ ప్రజలు గవర్నమెంట్ పెట్టిన లాస్కి అనుకూలంగా మ్యారేజెస్, డివోర్స్, అలిమోనీ, ఇన్హెరిటెన్స్, అడాప్షన్, గార్డియన్షిప్ ఇష్యూస్ని ఫాలో అవుతున్నారు. ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరూ వాళ్ళ మతానుసారం ఏర్పడిన ముస్లిం పర్సనల్ లా షరియత్ అప్లికేషన్ యాక్ట్ 1937ని, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ నుండి వస్తున్న రూల్స్ని ఫాలో అవుతున్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అనేది ఒక ప్రైవేట్ సంస్థ. ఇది దేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరి ఇంట్రెస్ట్లకు అనుకూలంగా పనిచేస్తుంది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అనేది 1973లో ఢిల్లీ హెడ్ క్వార్టర్గా హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ముస్లిమ్స్కి సంబంధించిన మ్యారేజెస్, డివోర్స్, ఇన్హెరిటెన్స్ అండ్ అదర్ పర్సనల్ మ్యాటర్స్ అన్నీ ఇస్లామిక్ లా ప్రకారం అంటే షరియా ప్రకారం జరిగే విధంగా చూసుకుంటుంది. యూసీసీ ఎందుకు అవసరం?
2019 లోక్సభ ఎలక్షన్స్కి ముందు బీజేపీ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని ఏర్పాటు చేస్తామని ప్రామిస్ చేశారు. అందువలన నెక్స్ట్ ఇయర్ 2024లో వచ్చే లోక్సభ ఎలక్షన్స్కి ముందు ప్రామిస్ చేసిన విధంగా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకురావాలని ప్రైమ్ మినిస్టర్ మోడీ ప్లాన్ చేస్తున్నాడు. బీజేపీ మేనిఫెస్టోలోనే కాదు, ఇండియాకి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టాలని చాలామంది మహానుభావులు ఆలోచించారు. యూనిఫామ్ సివిల్ కోడ్ ఆలోచన ఇండియా ఇండిపెండెన్స్ కంటే ముందు స్టార్ట్ అయ్యింది. బ్రిటిష్ టైంలో మొదటి పర్సనల్ లాస్ని ఫ్రేమ్ చేశారు. కానీ ఆ పర్సనల్ లాస్ని ప్రజలకు అందించే విషయంలో హిందూ అండ్ ముస్లింలలో ఉన్న వ్యతిరేకతను గ్రహించి బ్రిటిష్ గవర్నమెంట్ ఆ లాస్ ఇంప్లిమెంట్ చేయడం జరగలేదు. ఇండియాలో 1870 నుండి అంటే పోర్చుగీస్ టైం నుండి ఇప్పటి వరకు యూనిఫామ్ సివిల్ కోడ్ కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం గోవా పోర్చుగీస్ రూల్లో 450 ఇయర్స్ ఉండి 1961లో ఫ్రీడమ్ పొందింది. యూనిఫామ్ సివిల్ కోడ్ ఆలోచనకి కారణమైన ముస్లిం పర్సనల్ లాస్లో ఉన్న కొన్ని డిఫరెన్సెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ్యారేజెస్. ముస్లిం పర్సనల్ లాస్ ప్రకారము ఒక ముస్లిం పౌరుడు ఒకరికంటే ఎక్కువ వైఫ్స్ని మ్యారేజ్ చేసుకోవచ్చు. అంటే గరిష్టంగా 4 వైఫ్స్ని చేసుకోవచ్చు. దీనిని పాలిగమీ అంటారు. ఇది ఇండియాలో ఉన్న మిగతా సివిల్ లాస్కి డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము హిందూ పౌరుడు ఒక వైఫ్ని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. దీనిని మోనోగమీ అంటారు. ఈ మ్యారేజ్ ఇష్యూస్లో ఉన్న సెకండ్ పాయింట్ ఏంటంటే ఆడకూతురు యొక్క మ్యారేజ్ వయసు. ముస్లిం పర్సనల్ లాస్ ప్రకారము మెన్స్ట్రుయేషన్స్ అంటే పీరియడ్ స్టార్ట్ అయిన నాటి నుంచి ఆడకూతురు మ్యారేజ్కి అర్హత పొందినట్లే. ఇది ఇండియాలో ఉన్న మిగతా సివిల్ లాస్కి పూర్తిగా వ్యతిరేకం. మిగతా సివిల్ లాస్ ప్రకారము ఆడకూతురు పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆమె వయసు మినిమం 18 ఇయర్స్ నిండి ఉండాలి. డివోర్స్. ముస్లిం పర్సనల్ లా ట్రిపుల్ తలాక్ని సపోర్ట్ చేస్తుంది. ట్రిపుల్ తలాక్ అనేది ముస్లిం పౌరులు వాళ్ళ వైఫ్స్కి 3 టైమ్ తలాక్ అని చెప్పి చాలా సింపుల్గా విడాకులు ఇచ్చే పద్ధతి. ఈ ట్రిపుల్ తలాక్ విడాకుల విషయంలో ఇండియాలో ఉన్న జ్యుడిషియల్ ప్రాసెస్కి కంప్లీట్గా వ్యతిరేకం. ఇండియా సివిల్ లాస్ ప్రకారము ఎవరైనా కపుల్స్ విడాకులు తీసుకోవాలంటే ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ వాళ్లకు కౌన్సిలింగ్ తరహా ట్రీట్మెంట్స్ అండ్ వాళ్ళు ఇంకొకసారి ఆలోచన చేసుకోవడానికి కొంత టైం కూడా ఇస్తుంది. అలిమోనీ. ముస్లిం పర్సనల్ లాస్ ప్రకారము విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ తన భర్త నుంచి తీసుకునే మెయింటెనెన్స్ ఛార్జ్ ఇదాత్ పీరియడ్లో మాత్రమే పొందగలదు. ఇదాత్ పీరియడ్ అంటే నార్మల్ మహిళకి 90 డేస్, ప్రెగ్నెంట్ మహిళకి డెలివరీ అయ్యేదాకా. అంటే మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది ఆ మహిళ బ్రతికి ఉన్నన్ని రోజులు కాదు, అట్లీస్ట్ ఆమె ఇంకొక పెళ్లి చేసుకునే వరకు కూడా కాదు. ఇన్హెరిటెన్స్. ముస్లిం పర్సనల్ లాస్ ప్రకారము డాటర్కి ఆస్తిలో వాటా అనేది 50% మాత్రమే ఉంటుంది. అదే అబ్బాయికి అయితే ఆస్తిలో 100% వాటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మొత్తం ఆస్తిలో 100 స్క్వేర్ యార్డ్స్ అబ్బాయికి వస్తే కూతురికి 50 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఇది కూడా ఇండియాలో ఉన్న అదర్ సివిల్ లాస్కి వ్యతిరేకం. హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారము ఉమెన్కి కూడా మెన్ లాగే ఈక్వల్ రైట్స్ అండ్ షేర్స్ ఉంటాయి. అడాప్షన్. ఇండియాలో ఉన్న అదర్ సివిల్ లాస్ ప్రకారము పిల్లలు లేని వారు దత్తత తీసుకోవడం లీగల్. కానీ ఇస్లాం లాస్ ప్రకారము దత్తత తీసుకోవడం గుర్తించబడలేదు. ఒకవేళ ఎవరైనా పిల్లలు లేని ముస్లిం కపుల్స్ దత్తత తీసుకోవాలంటే వారి అవసరాన్ని తీర్చడానికి ఇస్లాంలో ఎలాంటి లాస్ లేవు. గార్డియన్షిప్. ఇస్లాం లాస్ ప్రకారము ఓన్లీ ఫాదర్ని నేచురల్ గార్డియన్గా గుర్తిస్తారు, కానీ మదర్ని గుర్తించరు. ఫాదర్ చనిపోయిన తర్వాత కూడా మదర్ని నేచురల్ గార్డియన్గా గుర్తించరు. పిల్లల మతము, ఎడ్యుకేషన్, వారి బాగోగులు అన్నీ ఫాదర్ చెప్పిన విధంగానే జరగాలి. కానీ ఇండియాలో ఉన్న అదర్ సివిల్ లాస్ ప్రకారము ఫాదర్, మదర్, హస్బెండ్ ముగ్గురిని నేచురల్ గార్డియన్గా గుర్తించబడింది. ఈ విధంగా సివిల్ లాస్కి మరియు ఇస్లామిక్ అండ్ అదర్ రిలీజియన్ లాస్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ వలన సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరము అని 1985, 1995, 2017లో చెప్పింది. ముస్లిమ్స్ అందరూ ఈ పర్సనల్ లాస్ని ఫాలో అవుతున్నారని కాదు, కానీ కొందరు మాత్రం ఈ ఇస్లామిక్ లాస్లో ఉన్న మెన్ డామినేషన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరము షహబాను కేసుతో 1985లో మళ్ళీ స్టార్ట్ అయింది. షహబాన్ మ్యారేజ్ జరిగిన 43 సంవత్సరాల తర్వాత అతని హస్బెండ్ ఆమెను ఇంట్లో నుంచి వెలివేశాడు. షహబాన్ వివాహము అడ్వకేట్ మహమ్మద్ అహ్మద్ ఖాన్తో 1932లో జరిగి వారికి 5 సంతానం కలిగారు.
వివాహం జరిగిన 14 ఇయర్స్ తర్వాత ఖాన్ వేరే యువతిని తన సెకండ్ వైఫ్గా తీసుకువచ్చాడు. ఇద్దరు వైఫ్స్తో చాలా సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత షహబానుని 1975లో ఇంట్లో నుంచి వెలివేయడం జరిగింది. ఇన్ 1978 షహబాను ఇండోర్ కోర్టుకు వెళ్ళి తన హస్బెండ్ నుంచి మంత్లీ 500 రూపీస్ మెయింటెనెన్స్ ఛార్జ్ కావాలని కేసు వేయడం జరిగింది. ఇది చూసిన షహబాను హస్బెండ్ 63 ఇయర్స్లో ఉన్న షహబానుకి 3 times తలాక్ అని చెప్పి నీకు నాకు విడాకులు అయిపోయాయని తేల్చేశాడు. కేసులో ఆర్గ్యుమెంట్స్ విన్న ఇండోర్ కోర్ట్ షహబానుకి మంత్లీ 20 రూపీస్ అలవెన్స్ ఆమె బతికి ఉన్నన్ని రోజులు ఖాన్ ఇవ్వాలని జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ మెయింటెనెన్స్ అలవెన్స్ని 179 రూపీస్కి పెంచింది. ఖాన్ అడ్వకేట్గా పనిచేస్తూ 1970sలో సంవత్సరానికి 60,000 రూపీస్ సంపాదించేవాడు. ఈ అమౌంట్ ఆ టైంలో చాలా పెద్ద అమౌంట్. కానీ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారము 179 రూపీస్ షహబానుకి ఇవ్వడము ఖాన్కి అస్సలు నచ్చలేదు. సో అతను హైకోర్టు డిసిజన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తూ నేను ఇస్లామిక్ లాస్ ప్రకారము నా మాజీ భార్యకు మెయింటెనెన్స్ ఛార్జ్ 90 days మాత్రమే ఇవ్వాలి, లైఫ్కి సరిపడా కాదు అని కోర్టుకి తెలిపాడు. ఇన్ 1985 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వైవి చంద్రచూడ్ తనతో కలిపి ఉన్న 5 judge బెంచ్కి ఈ కేసుని ట్రాన్స్ఫర్ చేశాడు. కోర్టులో ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని కరెక్టే అని చెబుతూ ఖాన్ 179 రూపీస్ మంత్లీ అలవెన్స్గా షహబానుకు ఇవ్వాలని జడ్జిమెంట్ ఇచ్చారు. మంత్లీ అలవెన్స్ కాకుండా అడిషనల్గా 10,000 రూపీస్ షహబానుకి కేసుల విషయంలో జరిగిన ఖర్చులుగా ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు ఇండియాలో ఉన్న ఆల్ సిటిజన్స్కి సంబంధించిన మెయింటెనెన్స్ ఆఫ్ వైఫ్స్, చిల్డ్రన్, పేరెంట్స్ ప్రొవిజన్ సెక్షన్ 125 ఆఫ్ ద ఆల్ ఇండియా క్రిమినల్ కోడ్ని బేస్ చేసుకుని ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో షహబాను కాకుండా వేరే 2 ముస్లిం ఉమెన్ కూడా ఈ క్రిమినల్ కోడ్ సెక్షన్ 125 ఆధారంగా మెయింటెనెన్స్ అమౌంట్ని పొందారు. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత షహబాను కేసు ఒక నేషనల్ పొలిటికల్ ఇష్యూగా అయిపోయింది. జ్యుడిషియల్ సిస్టమ్ ద్వారా వచ్చే పర్సనల్ లాస్ వలన వాళ్ళ మతానికి చెందిన గుర్తింపు అనేది డేంజర్లో పడుతుంది అని చాలామంది అతివాద ముస్లిం ప్రజలు నమ్మారు. 1985లో కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్న టైంలో రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. రాజీవ్ గాంధీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని సపోర్ట్ చేస్తూ అప్పుడు మినిస్టర్ ఆఫ్ స్టేట్గా ఉన్న ప్రస్తుత కేరళ గవర్నర్ మిస్టర్ ఆరిఫ్ ఖాన్ని పార్లమెంటులో స్పీచ్ ఇవ్వాలని కోరాడు. మిస్టర్ ఆరిఫ్ ఖాన్ చాలా హ్యాపీగా పార్లమెంటులో ఇచ్చిన స్పీచ్ని పార్లమెంట్ మెంబర్స్ అందరూ అప్రిషియేట్ చేశారు. ముస్లిం లా బోర్డ్ మెంబర్స్ అండ్ షహబాను హస్బెండ్ అందరూ కలిసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. షార్ట్ టైంలో ఈ క్యాంపెయిన్ నేషనల్ లెవెల్ ఇష్యూ అయిపోయి మీడియా కూడా దీనిని సెన్సేషన్ న్యూస్గా ప్రజెంట్ చేసింది. అదే సంవత్సరంలో అంటే డిసెంబర్ 1985లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని సపోర్ట్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ లోకల్ ఎలక్షన్స్లో ఓడిపోయింది. ఇన్ 1986 రాజీవ్ గాంధీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను సపోర్టు విషయంలో యూటర్న్ తీసుకున్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక సపరేట్ బిల్ ముస్లిం ఉమెన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ డివోర్స్ని ముస్లిం బోర్డు చెప్పిన విధంగానే ప్రవేశపెట్టి పాస్ చేశారు. ఈ బిల్ వలన షహబాను కేసులో సుప్రీంకోర్టు రెఫర్ చేసిన క్రిమినల్ కోడ్ సెక్షన్ 125 అనేది ముస్లిం ఉమెన్కి వర్తించకుండా చేశారు. అంటే ఒక మంచి తీర్పు ఇచ్చి ముస్లిం ఉమెన్కి మంచి చేయాలనుకున్న సుప్రీంకోర్టు ప్రయత్నాలను ఈ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన న్యూ బిల్ వలన ఆగిపోయాయి. ఈ బిల్ ప్రవేశపెట్టిన తర్వాత రైట్ వింగ్ మెంబర్స్ నుండి రాజీవ్ గాంధీ చాలా క్రిటిసిజం ఎదుర్కొంటూ యాంటీ ఉమెన్గా ముద్ర వేయించుకున్నాడు. మిస్టర్ ఆరిఫ్ ఖాన్ కరెంట్ కేరళ గవర్నర్ రాజీవ్ గాంధీ చేసిన ఈ తప్పు వలన తనకున్న మినిస్టర్ పదవిని వదులుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకి రావడం జరిగింది. ఫ్రమ్ 1980 బీజేపీ పార్టీ యూనిఫామ్ సివిల్ కోడ్ని వాళ్ళ మేనిఫెస్టోలో పెడుతూ వచ్చింది. యూనిఫామ్ సివిల్ కోడ్ రిక్వైర్మెంట్కి కారణమైన సెకండ్ కేస్ సరళా ముద్గల్ కేస్. కళ్యాణి అనే ఒక ఎన్జిఓకి సరళా ముద్గల్ ప్రెసిడెంట్. డివోర్స్ అండ్ అదర్ ప్రాబ్లమ్స్తో ఉన్న లేడీస్కి హెల్ప్ చేయడం ఈ ఎన్జిఓ ముఖ్య ఉద్దేశం. ఈ కేస్ మీనా మథుర్ అనే లేడీ సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది. కేసు వివరాల్లోకి వెళ్తే మీనా మథుర్ జితేందర్ మథుర్ని 1978లో వివాహం చేసుకుంది. వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత జితేందర్ మథుర్ వేరే అమ్మాయి అయిన సునీత నరూల్ని సీక్రెట్గా పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే పిటిషనర్ మీనా మథుర్ చెప్పిన సర్ప్రైజ్ విషయం ఏమిటంటే తన హస్బెండ్ అండ్
సునీత నరూలా వాళ్ళకి జరిగిన పెళ్లిని సరైనదే అని నిరూపించడానికి ఇద్దరు కలిసి ఇస్లాం మతంలోకి కన్వర్ట్ అయ్యారని. అంటే జితేందర్ మథుర్ ఒక క్లియర్ ప్లాన్ వేసి ఆ ప్లాన్ ప్రకారము ఇస్లాం మతంలోకి కన్వర్ట్ అయి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఇస్లాం మతం ప్రకారము 4 వైఫ్స్ని మ్యారేజ్ చేసుకోవచ్చు, ఇస్లాం షరియా లా సపోర్ట్ ఉంటుందని అండ్ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ పెట్టే కేసెస్ నుంచి ఎస్కేప్ అవ్వొచ్చని అతని ప్లాన్. కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత జితేందర్ మథుర్ చేసుకున్న సెకండ్ మ్యారేజ్ ఇల్లీగల్ అని సుప్రీంకోర్టు తేల్చింది. జితేందర్ మథుర్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మ్యారేజ్ చేసుకున్నప్పుడు అతను మతం మారినా కానీ ఫస్ట్ వైఫ్ నుండి విడాకులు పొందకుండా లేకపోతే ఫస్ట్ వైఫ్ చనిపోకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం అనేది ఇల్లీగల్ అని సుప్రీంకోర్టు చెప్పింది. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఒకసారి మ్యారేజ్ జరిగాక ఆ మ్యారేజ్ అనేది హిందూ మ్యారేజ్ యాక్ట్ 1934 సెక్షన్ 13 ప్రకారం మాత్రమే రద్దు అవుతుంది, కానీ ఇస్లాంలోకి కన్వర్ట్ అయినంత మాత్రాన ఫస్ట్ మ్యారేజ్ రద్దు కాదు అని సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్లో చెప్పింది. ఈ సరళ ముద్గల్ కేస్ అండ్ పాలో కుటినో వర్సెస్ మ్యారియా లూజియా కేసుల వలన సుప్రీంకోర్టు మళ్ళీ 1995లో అన్ని మతాలకు ఒకే యూనిఫామ్ సివిల్ కోడ్ రిక్వైర్మెంట్ చాలా అవసరమని చెప్పింది. యూసీసీపై అంబేద్కర్ ఒపీనియన్ ఏమిటి? ఇండిపెండెన్స్ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ యూనిఫామ్ సివిల్ కోడ్కి ఫుల్ సపోర్ట్ చేశాడు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో జరిగిన చాలా డిబేట్స్లో అంబేద్కర్ ఇండియన్ సొసైటీ సివిల్ లాస్లో ఉన్న అసమానతలను తొలగించడానికి యూనిఫామ్ సివిల్ కోడ్ని రికమెండ్ చేశాడు. కానీ వివిధ మతాల వారు ఈ ఐడియాని నిరోధించడం వలన మెయిన్లీ ముస్లిమ్స్ అంబేద్కర్ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకువచ్చే విషయంలో ఫెయిల్ అయ్యాడు. ఆ టైంలో అంబేద్కర్ ఇలా అన్నాడు, నేను వ్యక్తిగతంగా ఒకటి అర్థం చేసుకోలేకపోతున్నాను. అది ఏమిటంటే మతము అనేది ఎందుకు ఇంత ఎక్కువ పరిధి వరకు విస్తరించి మనకు ఉన్న ప్రాథమిక హక్కులను శాసించే స్థాయికి చేరింది. దీని వలన మనలో చాలా అసమానతలు మరియు తక్కువగా చూడడం జరుగుతుంది. మతానికి సంబంధించిన నమ్మకాలు ప్రైవేట్ స్పేసెస్లో మాత్రమే పాటించాలి. పబ్లిక్ స్పేసెస్, పబ్లిక్ రిలేటెడ్ మ్యాటర్స్కి వచ్చేసరికి సిటిజన్స్ అందరికీ ఖచ్చితంగా కామన్ సివిల్ కోడ్ ఉండాలి. అదే కాకుండా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 44లో అంబేద్కర్ ఇలా రాశాడు, ద స్టేట్ షెల్ ఎండీవర్ టు సెక్యూర్ ఫర్ ద సిటిజన్స్ ఏ కామన్ సివిల్ కోడ్ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పటికైనా ఇండియా మొత్తంలో కామన్ సివిల్ కోడ్ తీసుకురావడానికి చాలా ప్రయత్నించాలి అని. ఇన్ 1950s అప్పటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ సివిల్ లాస్, పాలిగమీ, ఇన్హెరిటెన్స్ అండ్ ఉమెన్ రైట్స్కి సంబంధించి కొన్ని బిల్స్ని పాస్ చేశాడు. కానీ అవి అన్నీ ఓన్లీ హిందూస్కి మాత్రమే. ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్ నుంచి వ్యతిరేకత వస్తుందేమో అని ఆ లాస్లో ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ని ఇంక్లూడ్ చేయలేదు. అన్ని మతాల వారికి ఒకేలా ఉండే లాస్ తీసుకురావడానికి బదులు నెహ్రూ ఒక హిందూస్కి మాత్రమే సివిల్ లాస్ తేవడంతో నెహ్రూని అందరూ యాంటీ హిందూ అని ముద్ర వేశారు. అయితే ఎలాంటి వ్యతిరేకత చూపకుండా హిందూస్ అందరూ ఈ సివిల్ లాస్ని 75 ఇయర్స్గా ఫాలో చేస్తూనే ఉన్నారు. ఎవరు ఈ లాస్ని వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు వస్తున్న మాన్సూన్ పార్లమెంట్ సెషన్స్లో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ని తీసుకురావాలని బీజేపీ గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ఈ పార్లమెంట్ సెషన్స్ గురించి వారి వారి ఒపీనియన్ తెలియజేయడానికి ఆల్ ఇండియా సిటిజన్స్ అండ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించిన విషయాలు ఏమి కూడా బయటికి రాలేదు. సో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లో ఎగ్జాక్ట్గా ఏమేమి విషయాలు ఉన్నాయో ఎవరికి తెలియదు. యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ డ్రాఫ్ట్ వచ్చాక మాత్రమే మనకు చాలా విషయాలు తెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏం ఇష్యూస్ ఈ బిల్లో కవర్ చేశారు, మతాలకు సంబంధించిన ఏమైనా పాయింట్స్ తీసివేశారా, ఏమైనా మతాలను ఈ బిల్ నుంచి ఉపసంహరించారా అని. జూన్ 14, 2023 రోజున 22nd లా కమిషన్ ఈ కంట్రీలో ఉన్న అన్ని మతాలకు సంబంధించిన రిలీజియస్ గ్రూప్స్ని మరియు ప్రజలందరినీ యూనిఫామ్ సివిల్ కోడ్పై వారి వారి అభిప్రాయాలను 30 days లోపల తెలియజేయాలని ఆదేశించడం జరిగింది. ఈ 22nd లా కమిషన్ చైర్మన్ మిస్టర్ రితురాజ్ అవస్థి. ఇతను కర్ణాటక హైకోర్టు ఫార్మర్ చీఫ్ జస్టిస్. చాలా వరకు ఆపోజిషన్ పార్టీస్ అన్ని ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ పైన కామెంట్ చేయడంతో పాటుగా ఈ బిల్ని రిజెక్ట్ చేస్తున్నాయి. నార్మల్గా ఈ కంట్రీలో ఉన్న సిటిజన్స్ అందరినీ ఈక్వల్గా చూడాలని ఆల్ ఇండియన్ సిటిజన్స్ అండ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ కోరుతాయి. కానీ ఇప్పుడు అదే గవర్నమెంట్ వచ్చి అందరికీ ఈక్వల్గా ఉండే లాస్ తీసుకువస్తాము అంటే మాత్రం చాలామంది అతివాదులు
అండ్ ఆల్ ఆపోజిషన్ పార్టీస్ దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీనిని ఏమి అనాలో తెలియని అయోమయ స్థితిలో కామన్ సిటిజన్స్ ఉన్నారు. ఇంతకుముందు 1986లో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ సపరేట్ ముస్లిం ఉమెన్ బిల్ని ప్రవేశపెట్టి షాబాను కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని రివర్ట్ చేసింది. సో ఇప్పుడు ఈ ఆపోజిషన్ పార్టీస్ అన్నీ కలిసి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో ఏమి చేయబోతున్నాయనేది చాలా ఇంపార్టెంట్ అండ్ క్రిటికల్. ఆ రిజెక్ట్ చేసే పార్టీలు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ, ఎంఐఎం, సిపిఐఎం, సిపిఎం. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది నెక్స్ట్ ఇయర్ రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు బీజేపీ ఆడుతున్న నాటకంగా ఆపోజిషన్ పార్టీస్ భావిస్తున్నాయి. శివసేన అండ్ ఆమ్ ఆద్మీ పార్టీస్ ఈ బిల్ని ప్రిన్సిపల్గా సపోర్ట్ చేస్తున్నాయి. కానీ చాలా మిగతా పార్టీస్ అభిప్రాయం ఇంకా క్లియర్గా లేదు. ఈ బిల్ పైన మెయిన్ వ్యతిరేకత ముస్లిం పర్సనల్ లా బోర్డ్ నుంచి వస్తుంది. ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్రకారము ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది వాళ్ళ మతానికి అండ్ వాళ్ళ సంస్కృతికి సంబంధించిన స్వేచ్ఛను హరిస్తుంది అని వారు భావిస్తూ మేము ఇస్లాం లాస్ని మాత్రమే ఫాలో అవుతాం అంటున్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డ్ చేసే ఈ ఆర్గ్యుమెంట్కి చాలామంది రైట్ వింగ్ యాక్టివిస్ట్ చెప్పేది ఏంటంటే ఇండియాలో ఉన్న అన్ని మతాల వారికి సమానమైన క్రిమినల్ అండ్ కమర్షియల్ లాస్ పాటించినప్పుడు లేని బాధ ఈ కామన్ సివిల్ లాస్ పాటించడంలో ఈ ముస్లిమ్స్కి ఎందుకు అని క్వశ్చన్ చేస్తున్నారు. అయితే క్రిమినల్ లాస్ కూడా ముస్లిమ్స్ పాటించకుండా సింపుల్గా వాళ్ళ మతం చెప్పినట్టుగా షరియా లాస్ పాటించవచ్చు కదా. షరియా లాస్ ప్రకారం ఏ చిన్న తప్పు చేసినా హార్డ్ శిక్షలు ఉంటాయి, అంటే చేతులు నరకడం, తల తీసేయడం లాంటివి అని రైట్ వింగ్ యాక్టివిస్ట్ క్వశ్చన్ చేస్తున్నారు. అదేవిధంగా ఖురాన్లో చెప్పినట్టుగా ఏ ముస్లిం కూడా ఇచ్చిన మనీకి ఇంట్రెస్ట్ తీసుకోవద్దు, ఇంకా గవర్నమెంట్ నుంచి ఫ్రీగా వచ్చి ఏది తీసుకోవద్దు. అంతేకాకుండా ఈ 2 నాలుకల ధోరణి అందరూ వదులుకోవాలని, ఇంకా ఒకవేళ ముస్లిమ్స్ కామన్ యూనిఫామ్ సివిల్ కోడ్ పాటించకపోతే కామన్ క్రిమినల్ అండ్ కామన్ కమర్షియల్ లాస్ కూడా పాటించొద్దని రైట్ వింగ్ నాయకులు కౌంటర్ చేస్తున్నారు. కంక్లూజన్: అంబేద్కర్ చెప్పినట్టుగా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇండియన్ సొసైటీకి ఖచ్చితంగా కావాలి. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన 75 ఇయర్స్ తర్వాత ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. కానీ బీజేపీ గవర్నమెంట్ అన్ని మతాల వారిని, ట్రైబల్స్ అందరినీ సంప్రదించి వాళ్ళ మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉంటే వాటిని క్లియర్ చేస్తూ అందరినీ ఈ బిల్కి సపోర్ట్ చేసే విధంగా ఒప్పించాలి. ఇది చాలా సున్నితమైన విషయం. ఇది ఇండియాలో ఉన్న 25 to 30% ప్రజలను ఎఫెక్ట్ చేస్తుంది. మతం, కులం సంబంధం లేకుండా ఇండియన్ సిటిజన్స్ అండ్ వాళ్ళ రైట్స్ మన కంట్రీకి చాలా ఇంపార్టెంట్. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వస్తే మతాలకు అనుకూలంగా మనం దేవుణ్ణి కొలిచే పద్ధతిలో తేడా రాదు, మనం వేసుకునే డ్రెస్ పద్ధతిలో తేడా రాదు, మన ఫెస్టివల్స్లో తేడా రాదు, అండ్ మ్యారేజెస్ జరిగే పద్ధతిలో కూడా తేడా రాదు. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ వలన ఓన్లీ పాలిగమీ, ఇన్హెరిటెన్స్, అడాప్షన్, అలిమోనీ లాంటి ఇష్యూస్లో మాత్రమే అందరికీ సమానంగా ఉండే రూల్స్ వస్తాయి. ఎంతో నమ్మకంతో ఇండియాలో ఉన్న ప్రజలందరూ, అన్ని మతాలకు సంబంధించిన లీడర్స్ అండ్ అన్ని పొలిటికల్ పార్టీస్ ఈ బిల్కి సపోర్ట్ చేస్తాయని ఆశిద్దాం. జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో.